సో మీరు శ్రీ సాయి పూజా సామాగ్రికి విజిట్ చేస్తే కనుక మీకు అన్ని కలెక్షన్స్ దొరుకుతాయండి. వరలక్ష్మి అనగానే అందరూ కూడా ఏంటంటే అమ్మవారిని బెస్ట్ గానే రెడీ చేయాలనుకుంటారు కదా. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయండి. ఇవి ఏంటంటే వన్స్ మీరు ఒకసారి పర్చేస్ చేసుకుంటే మీరు ఎప్పటికీ వాడుకోవచ్చు అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా. అమ్మవారికి ఏంటంటే స్పెషల్ గా బాగా కనిపించే జ్యువెలరీ స్టోన్స్ తో డెకరేట్ చేసినటువంటి కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. యూజువల్ గా ఇది శ్రావణ మాసంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు పూజలకి. బ్యాక్ డ్రాప్ అందంగా ఉండడం కోసం ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మార్కెట్ లో కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఇలాంటి బ్యాక్ డ్రాప్స్. సో అమ్మవారి యొక్క రూపం కానివ్వండి, సో దర్జాగా కూర్చున్నట్టు బ్యాక్ గ్రౌండ్ లో మీరైతే ఆర్ట్ చూస్తున్నారు, దానికి లైటింగ్ కూడా ఇచ్చారు. సో చాలా అందంగా ఉంది. సో లోటస్ ప్యాటర్న్ లో ఉందన్నమాట. బిగ్ సైజ్ దియాస్ ఏవైతే ఉంటాయో చాలా పెద్దగా ఉన్నాయండి సైజ్ లో. ఆల్మోస్ట్ నా షోల్డర్ లెంత్ వరకు ఉన్నాయన్నమాట, అంత బిగ్ సైజెస్. ఇంటర్నేషనల్ షాపింగ్ కూడా ఉంది మ్యామ్. బయట కంట్రీస్ కి కూడా మేము యుఎస్ కి, ఆస్ట్రేలియా, యూకే అన్ని కంట్రీస్ కి కూడా మేము షిప్పింగ్ చేస్తాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా పూజా సామాగ్రి ఐటమ్స్ అయితే చూపించబోతానండి. సో పవిత్రమైన పూజకి పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి స్టోర్కి అయితే వచ్చేసామండి. శ్రీ సాయి పూజా సామాగ్రిలో మనకి ఎటువంటి పూజకు సంబంధించినటువంటి వస్తువులు కావాలన్నా కూడా దొరుకుతాయండి. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ సీజన్లో మనకి వరలక్ష్మి వ్రతం ఉంటుంది కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ స్పెషల్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి. వాటితో పాటుగా మనకి బ్రాస్ ఐటమ్స్ కానివ్వండి, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి, నిత్యం చేసుకునే పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు, రీటైల్లో 1 పీస్ పర్చేస్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చండి. సో హోల్సేల్ మరియు రీటైల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో వీళ్ళకి కావాల్సినటువంటి మనకి గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ ఏదైతే ఉంటుందో అలాగే డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు నేరుగా స్టోర్కి విజిట్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా శ్రీ సాయి పూజా సామాగ్రిలో అసలు ఎటువంటి ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు చూసేద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు పూజ ఐటమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు మణికంఠన్ గారు ఉన్నారండి. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ రోజు మా వ్యూవర్స్కి ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారు మీరు? లైక్ మా దగ్గర అన్ని కంప్లీట్ బ్రాస్ ఐటమ్స్, వరలక్ష్మి సంబంధించిన ఐటమ్స్, పూజకు సంబంధించిన చిన్న ఐటమ్ నుంచి ఒక పెద్ద ఐటమ్ వరకు ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో లేదు అనకుండా అన్ని ఐటమ్స్ కంప్లీట్ ఉంటాయి. సో ఎలాంటి ప్రైజెస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీ దగ్గర? మా దగ్గర ఏ ఐటమ్ అయినా కానీ లైక్ 5 to 10 రూపీస్ నుంచి 2 to 3 lakhs ఐటమ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. సో మొదటిగా మా వ్యూవర్స్కి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? చూడండి మ్యామ్, వరలక్ష్మి వ్రతం సంబంధించిన ఐటమ్స్ చూపిస్తాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం ముందుగా వస్తుంది కాబట్టి సో వాటికి సంబంధించిన స్పెషల్ కలెక్షన్స్ అయితే చూసేద్దాం. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే నేను అమ్మవారికి సంబంధించిన బేసిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ జ్యువెలరీ, ఫేసెస్ కానివ్వండి ఆ సెక్షన్లోనండి. సో 1 by 1 రఫ్గా అయితే చూపిస్తాను, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. సో మీరు శ్రీ సాయి పూజా సామాగ్రికి విజిట్ చేస్తే కనుక మీకు అన్ని కలెక్షన్స్ దొరుకుతాయండి. సో ఇవి వచ్చేసి మనకి అమ్మవారి ఫేసెస్ అనమాట. సో ఇందులో కూడా మనకి బడ్జెట్ బట్టి మీరు తీసుకోవచ్చు. ఇవి మనకి ఇంచెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ప్రైస్ అనేది. సో అమ్మవారి యొక్క మీరు ఏంటంటే ఈ విధంగా కంప్లీట్ హాఫ్ బాడీ లాగా కావాలి అనుకుంటే కూడా ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయండి. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తారు. సో కంప్లీట్ ఈ విధంగా అంటే వరలక్ష్మి వ్రతం అనగానే అందరూ కూడా ఏంటంటే అమ్మవారిని బెస్ట్గానే రెడీ చేయాలనుకుంటారు కదా. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయండి. సో బాడీ కాకుండా ఓన్లీ ఫేసెసే కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఫేసెస్లో కూడా విత్ స్టోన్స్తో ఉన్నటువంటివి, పర్ల్స్తో ఉన్నటువంటి కలెక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటితో పాటుగా ఏంటంటే మనకి ఈ విధంగా ఫేసెస్ ఈ విధంగా కూడా ఉంటాయండి. జస్ట్ ఏంటంటే కొంతమంది చీర వాళ్ళే కట్టేసేసి అమ్మవారికి ఫేస్ మాత్రమే కావాలనుకుంటారు కదా, అలా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లవర్ కలర్స్ కూడా మీకు చేంజ్ అవుతాయి. సో ఇక్కడ అన్ని కూడా అలాంటి కలెక్షన్సే ఉంటాయి. సో అమ్మవారి యొక్క కిరీటం కానివ్వండి ఈ విధంగా ఫేస్ మీ ఓన్గా వెండి రూపం ఉన్న దానికి మీకు కిరీటం కావాలి అనుకునే వాళ్ళకి కూడా కిరీటాలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టోన్స్ కానివ్వండి, అమ్మవారికి మీరు ఏ శారీ కడుతున్నారో దానికి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ఇవి వచ్చేసి పూల జడ అంటారు కదా, సో అది వచ్చేసి పూల జడ. ఇవి ఏంటంటే వన్స్ మీరు ఒకసారి పర్చేస్ చేసుకుంటే మీరు ఎప్పటికీ వాడుకోవచ్చు అనమాట, 1 time ఇన్వెస్ట్మెంట్ లాగా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి రంగోలీస్ ఉన్నాయి, అమ్మవారి యొక్క ఆర్చెస్ ఉన్నాయండి. ఆర్చెస్ అంటే మనకి ఏంటంటే అమ్మవారి యొక్క రూపం పెట్టిన తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్ లాగా ఆర్చ్ లాగా వేస్తుంటాం కదా, సైజుని తగ్గట్టుగా కూడా మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. రంగోలీస్లో ఏంటంటే మనకి ఫ్లవర్ టైప్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. అండ్ లేదు మీకు ముగ్గు టైప్లోనే కావాలనుకుంటే కొల్లం స్టైల్ ముగ్గు ఏవైతే
అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ స్టోన్స్ కానివ్వండి. ఇందులో కూడా డిజైన్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి. సైజుని బట్టి కూడా మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ ఆర్చెస్లో కూడా మీకు కొంచెం ఫోమ్ టైప్ ఫినిషింగ్ లాగా కావాలి విత్ లైట్స్తో కావాలనుకుంటే కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజెస్లో. అండ్ మనకి ఏంటంటే ఆగస్ట్లో అన్నీ కూడా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతాయి. అమ్మవారి వరలక్ష్మి కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, లైక్ డిఫరెంట్ అంటే లైన్గా ఉంటాయి అనమాట. సో ఏ ఫెస్టివల్ తగ్గట్టుగా ఆ ఫెస్టివల్కి మీకు యాక్సరీస్ కావాలనుకుంటే కూడా ఇలా కిరీటాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. వినాయకుడు విగ్రహానికి పెట్టుకోవాలనుకుంటే కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ పర్ల్స్ కానివ్వండి, హ్యాంగింగ్స్ లాగా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మెయిన్గా జ్యువెలరీ. సో జ్యువెలరీ వేస్తేనే మనకు ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది కదా. సో అమ్మవారికి ఏంటంటే స్పెషల్గా బాగా కనిపించే జ్యువెలరీ స్టోన్స్తో డెకరేట్ చేసినటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. సో కంప్లీట్ నెక్ పీస్ జాయింట్ లాగా కావాలనుకుంటే విత్ జాయింట్ లాగా ఉంటుంది. ఇండివిజువల్గా కావాలనుకుంటే కూడా ఈ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. లాంగ్ హారం లాగా ఉంటుందన్నమాట. విత్ మీకు స్టెప్ టైప్ ప్యాటర్న్లో కావాలనుకుంటే స్టెప్ ప్యాటర్న్స్లో కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి మీరు సపరేట్గా జడ కూడా మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి కదా. సో అలాంటి స్టైల్స్లో కూడా ఈ విధంగా మనకి అమ్మవారి ఫేసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్లీ కొంచెం మీకు నార్త్ ఇండియన్ స్టైల్లో కావాలనుకుంటే నార్త్ ఇండియన్ స్టైల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోన్స్తోనండి విత్ మనకి బిందీ కానివ్వండి, జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కానివ్వండి, కిరీటం కానివ్వండి కంప్లీట్గా డెకరేట్ చేశారు. జస్ట్ మనం కొబ్బరికాయ అలంకరించుకుంటే అమ్మవారి ఫేస్ అనేది ఈ విధంగా అందంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్స్, గోల్డ్ ఫినిషింగ్లో, సిల్వర్ ఫినిషింగ్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో 108 ఈ విధంగా కౌంట్ ఉంటాయి కదా. సో ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అమ్మవారి యొక్క సూత్రాలు కానివ్వండి స్టోన్స్తో. సో అన్ని ఐటమ్స్ అండి, దొరకని ఐటమ్సే మనకు ఉండవు శ్రీ సాయి పూజా సామాగ్రికి. వన్స్ మీరు విజిట్ చేస్తే మీకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 30 years నుంచి వీళ్ళు ఇది రన్ చేస్తున్నారండి. అండ్ వీళ్ళ వచ్చేసి కంప్లీట్లీ 2 branches ఉన్నాయన్నమాట. అమీర్పేట్లో, ఇంకోటి ఏంటంటే సికింద్రాబాద్లో. మీ నియరెస్ట్ బ్రాంచెస్కి మీరు విజిట్ చేసి కావాల్సినటువంటి వస్తువులు అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి వస్తువులు ఉన్నాయో సికింద్రాబాద్ బ్రాంచ్లో కూడా సేమ్ అవే వస్తువులు మీకు దొరుకుతాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక సెక్షన్లోకి వచ్చేసామండి. సో ఇక్కడ అన్నీ కూడా మనకి బ్రాస్కి సంబంధించినటువంటి దియాస్ కానివ్వండి, కుందన్స్ కానివ్వండి, మనకి గంటలు కానివ్వండి, అంటే పూజకి కావాల్సినటువంటి వస్తువులు బ్రాస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో దియాస్ వచ్చేసి మనకి ఏంటంటే కామాక్షి దీపం కానివ్వండి, ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. శంకుచక్ర నామాలతో ఉన్నటువంటి దియాస్ కానివ్వండి, ఈ విధంగా లిడ్తో ఉన్నటువంటి దీపం కొండెక్కకుండా మనకి లిడ్స్ ఉంటాయి కదా, ఇలా కూడా ఉన్నాయన్నమాట. సో ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్ అన్ని సైజెస్లో కావాలనుకుంటే అలా కూడా ఉన్నాయి. లోటస్ ప్యాటర్న్స్లో కావాలనుకుంటే కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ రేంజెస్ అండి. సైజుని బట్టి మనకి ప్యాటర్న్స్ని బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. సో బ్రాసే కాకుండా కాపర్లో కూడా ఈ విధంగా ఐటమ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేసా మీరు చూడొచ్చు. సో ఈ ఐటమ్ మీరు చూస్తున్నారు కదండి. సో ఇది వచ్చేసి మనకి కుబేర కుంచం అనమాట. సో యూజువల్గా ఇది శ్రావణ మాసంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు పూజలకి. అండ్ ఇది వచ్చేసి మనకి 3 pieces లాగా ఉంటాయి, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి మీరు చూడొచ్చు. శంకుచక్ర నామాలతో ఈ విధంగా ఎంగ్రేజ్ చేశారండి. ఇవి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. మీకు డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా ఐటమ్స్ చూడొచ్చు. నేను ఏంటంటే రఫ్గా కలెక్షన్స్ అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను అన్ని చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనకి హారతి ఇచ్చే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. హ్యాండిల్ ఉంటుంది కదండి. సో ఇలా చాలామంది ఇష్టపడతారు. సైజ్ కూడా ఇందులో మనకి సైజెస్ ఆప్షన్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ కూడా డిఫరెంట్ ప్రైజెస్తో ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా దియాస్లో కూడా లిడ్స్లో ఉన్నటువంటివి డిఫరెంట్ లైక్ సైజెస్ ఉన్నాయన్నమాట. స్మాల్ సైజ్, బిగ్ సైజ్, మీడియం సైజు. సింపుల్గా బేసిక్ ప్యాటర్న్స్లో కావాలనుకుంటే కూడా ఇలాంటి దియాస్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే మనకి తీసి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటాయి. అందరికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ సింపుల్ లైక్ లోటస్ ప్యాటర్న్సే కాకుండా సింపుల్ రౌండ్ సర్కిల్ ప్యాటర్న్స్లో కావాలనుకుంటే కూడా దియాస్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి కుందులండి. దియా యొక్క డిఫరెంట్ ప్యాటర్న్స్, స్టాండ్ ప్యాటర్న్స్లో ఉంటాయి కదా. సో ఇందులో కూడా చాలా రేంజెస్ ఉన్నాయి. వన్స్ అన్నీ కూడా చూసేయండి. సో ఇక్కడ అన్ని బ్రాస్ ఐటమ్స్ చూసారు కదండి. ఈ సెక్షన్లో ఏంటంటే నిత్యం మనం జరుపుకునే పూజ ఏదైతే ఉంటుందో వాటికి కావాల్సినటువంటి బేసిక్ పూజా సామాగ్రి ఉంటుంది కదా. లైక్ ఒత్తులు కానివ్వండి, కుంకుమ పసుపు కానివ్వండి, ధూపం కానివ్వండి, మనకి ఏంటంటే దీపారాధన ఆయిల్స్ కానివ్వండి, కౌగి కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. జనరల్ ఐటమ్స్ ఇవన్నీ. సో ఇందులో కూడా చాలా అంటే వస్తువులు, కొన్ని బయట దొరకని వస్తువులు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి పంచలు కానివ్వండి, ఇవన్నీ కూడా కండువలు కానివ్వండి ఈ సెక్షన్లో ఉంటాయండి.
సో ఇది వచ్చేసి కంప్లీట్లీ మనకి బ్యాక్ డ్రాప్స్ అండి, మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో బ్యాక్ డ్రాప్స్ యూజువల్గా ఏంటంటే అన్ని ఫెస్టివల్స్కి ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అలాగే ఏదైనా విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు కానివ్వండి, ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కానివ్వండి, బ్యాక్ డ్రాప్ అందంగా ఉండడం కోసం ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మార్కెట్లో కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఇలాంటి బ్యాక్ డ్రాప్స్. అండ్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ కానివ్వండి, సైజ్ ఆప్షన్స్ కానివ్వండి అన్నీ ఉంటాయండి. డిజైన్ ప్యాటర్న్స్ కూడా మీకు వినాయకుడి విగ్రహం వద్దు, మాకు అమ్మవారి విగ్రహం కావాలి, లైక్ అమ్మవారి యొక్క డిజైనింగ్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళు తయారు చేసి ఇస్తారనమాట. వీళ్ళ దగ్గర అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయండి. సో ముఖ్యంగా రన్నింగ్ కలర్స్ వచ్చేసి మనకి రెడ్, గ్రీన్ అంటే బేసిక్ ట్రెడిషనల్ కలర్స్ అంటాం కదా, సో ఈ కలర్స్ ఎక్కువగా బాగా రన్ అవుతాయి అనమాట. అందులో ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ కలెక్షన్స్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఇది మనకి ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో ఉంది, మీకు స్క్వేర్ షేప్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. నేను కాంటాక్ట్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఈ సెక్షన్లో వచ్చేసి మనకి పేపర్ బ్యాగ్స్ అండ్ లైక్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, తాంబూలాలు ఇవ్వడానికి యూజువల్గా మనకి ఇలాంటి బ్యాగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. వరలక్ష్మి వ్రతంలో ఏంటంటే వీటికి హై డిమాండ్ ఉంటుంది అనమాట. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి. సో స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు మనకి ఈ విధంగా బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. సో చూడొచ్చు డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. నేను రఫ్గా మీకు నేను చూపిస్తున్నాను. డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ఏంటంటే మనకి జర్మన్ సిల్వర్లోనే కంప్లీట్లీ సెట్, అంటే కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకి ఏ ఐటమ్స్ తీసుకోవాలో తొందరగా అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా బేసిక్ సెట్ లాగా ఇస్తున్నారండి. అంటే బేసిక్ పూజకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇందులో ఉంటాయన్నమాట. వీటితో మనకి పూజ అనేది కంప్లీట్ అవుతుంది. సో అలా సెట్ లాగా తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా జర్మన్ సిల్వర్లో ఈ విధంగా కంప్లీట్ సెట్ అనేది అందుబాటులో ఉంది. ప్రైస్ అనేది వీళ్ళని కాంటాక్ట్ చేసి చెప్తారు. అండ్ వీటితో పాటుగా మనకి సింహద్వారాలకు కావాల్సినటువంటి గార్లాండ్స్ ఏవైతే ఉంటాయో బిగ్ సైజెస్, సో అవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. మీకు క్లాత్ ఫినిషింగ్లో కావాలన్నా, ఫ్లవర్స్ వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ ఫినిషింగ్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి యూజువల్ ఏంటంటే మనం వాష్ చేసుకుంటే మనకి మళ్ళీ కొత్తగా తయారైపోతాయి అనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి గార్లాండ్స్, బిగ్ సైజ్ సింహద్వారాలకి యూజ్ చేసే గార్లాండ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి డెకరేటివ్ ఫ్యాన్సీ టైప్ తోరణాలు కానివ్వండి, కొంచెం డెకరేటివ్ లాగా బ్యాక్ డ్రాప్లో ఏంటంటే ఇంకొంచెం ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా డెకరేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఫ్యాన్సీ టైప్ హ్యాంగింగ్స్ తీసుకుంటే కనుక మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అమ్మవారిని ఏ విధంగా తయారు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు ఇలాంటి మ్యాచింగ్ ఫ్లవర్స్ తీసుకున్నా, కాంట్రాస్ట్ ఫ్లవర్స్ తీసుకున్నా కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, వన్స్ అన్నీ కూడా చూసేయండి. సో పూజా సామాగ్రి ఐటమ్స్తో పాటు ఏంటంటే మనకి డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. లైక్ ఇంటీరియర్ డెకరేటివ్ పర్పస్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అనేవి మీరు ప్లేస్ చేసుకుంటే కూడా ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను ఒకటి షోకేస్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ అమ్మవారిని నీట్గా అలంకరించి సెటప్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇలాంటి సెటప్ మీ ఇంట్లో కూడా మీరు అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో అమ్మవారి యొక్క రూపం కానివ్వండి, సో దర్జాగా కూర్చున్నట్టు బ్యాక్గ్రౌండ్లో మీరైతే ఆర్చ్ చూస్తున్నారు, దానికి లైటింగ్ కూడా ఇచ్చారు. సో చాలా అందంగా ఉంది. సో లోటస్ ప్యాటర్న్లో ఉందన్నమాట. సో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో కావాలి అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. వాటితో పాటుగా ముఖ్యంగా మనం బాగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే బనానా ట్రీస్. సో వాటితో పాటు వాటికి ఉన్నటువంటి బనానా స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ కానివ్వండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ కానివ్వండి కూడా అందుబాటులో ఉంటాయి. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఈచ్ ఐటమ్ యొక్క ప్రైస్ ఎంత పడుతుంది, సో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇంకెలాంటి మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తా. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. సో అమ్మవారి యొక్క బూస్టర్స్ కానివ్వండి, ఈ విధంగా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో అమ్మవారి యొక్క శారీ డిజైనింగ్ కలర్ ఉంటుందో మీరు పర్టికులర్గా ఈ కలరే కావాలనుకుంటే కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. సో మెయిన్ అయితే మన ట్రెడిషనల్ కలర్స్ ఏవైతే మీరు ఎల్లో చూస్తున్నారు, గోల్డ్ ఫినిషింగ్ చూస్తున్నారు, గ్రీన్, రెడ్, ఇవి ఎక్కువగా మన ట్రెడిషనల్ రన్నింగ్ కలర్స్ కాబట్టి అమ్మవారికి కూడా ఎక్కువగా అదే ఇష్టపడుతుంది కాబట్టి సో ఆ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మనకి మ్యాట్స్ కానివ్వండి, ట్రెడిషనల్ మ్యాట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదండి, ఇందాక లోటస్ ప్యాటర్న్లో మీరు ఆర్చ్ చూసారు కదా. సో ఈ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే కంప్లీట్లీ మనకి స్టోన్ ఫినిషింగ్తో ఉందన్నమాట. చాలా అట్రాక్టివ్గా, చాలా గ్రాండ్గా, చాలా అందంగా కనిపిస్తుంది. సో ఆర్చ్ అంతా కూడా స్టోన్స్ మనకి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఇచ్చేసి డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ అమ్మవారి యొక్క జ్యువెలరీ కనుక చూసుకున్నట్లయితే అది కూడా మనకి స్టోన్ ఫినిషింగ్తోనే చాలా అందంగా ఉంది. హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. సో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో ఉంటారు కదా అమ్మవారు. సో ఆ విధంగా నీట్గా ఒక శాంపుల్ లాగా అరేంజ్ చేసి నీట్గా చూపిస్తున్నారు. సో చూడొచ్చు. సో
ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. సో ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా బ్రాస్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో బ్రాస్ ఐటమ్స్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. సో 1 by 1 చూసేద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బిగ్ సైజ్ మనకి అయితే బ్రాస్ ఐటమ్స్లో అమ్మవారి విగ్రహాలు కానివ్వండి, వినాయకుడి విగ్రహాలు కానివ్వండి, కొన్ని మనకి కృష్ణుడి విగ్రహాలు, ఇవన్నీ ఏంటంటే మనకి డెకరేటివ్ పర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మనకి టెంపుల్స్లో ప్రతిష్ఠించడానికి విగ్రహాలు కావాలంటారు కదా, అలాంటివి కూడా వీళ్ళు సప్లై చేస్తారండి. సో వాటితో పాటుగా ఇంట్లో పూజించడానికి డెకరేటివ్ పర్పస్ లాగా మీరు యూస్ చేసుకోవాలనుకుంటే కూడా మనకి స్మాల్ ఐడల్స్ నుంచి బిగ్ సైజ్ వరకు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. స్మాల్ ఐడల్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2 inches నుంచి స్టార్ట్ అవుతాయండి. సో చిన్న చిన్న విగ్రహాలు మీరు చూస్తున్నట్లయితే మనకి వరలక్ష్మితం కాబట్టి ఈ విధంగా లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదా. సో కార్వింగ్ కూడా మీరు చూడొచ్చు, అమ్మవారి యొక్క ఫీచర్స్ కూడా నీట్గా కార్వ్ చేసినటువంటి ఫీచర్స్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి. సో చూడండి ఈ విధంగా ఉంటాయి అనమాట. స్మాల్ సైజ్ తీసుకున్నా కూడా మనకి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐడల్స్ అండి. అండ్ డెకరేటివ్ పర్పస్ లాగా మీరు ఈ విధంగా బెల్స్ లాగా యూజ్ చేసుకోవాలంటే కూడా దీనిపైన కూడా కావింగ్ వచ్చేసి వినాయకుడి విగ్రహం అనేది నీట్గా మీకు కనిపిస్తుంది కావింగ్ అనేది. సో బెల్స్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు, చాలా అందంగా ఉంది. అండ్ ఇవే కాకుండా మీకు ట్రెడిషనల్ బెల్స్ లాగా కావాలనుకుంటే కూడా అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్. వీటితో పాటుగా మీకు గిఫ్టింగ్ పర్పస్ లాగా ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే సిల్వర్ ఫినిషింగ్లో కూడా ఈ విధంగా ఐడల్స్ అనేవి ఉన్నాయండి. సో యూజువల్గా ఎక్కువగా గిఫ్టింగ్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, డెకరేటివ్ పర్పస్ లాగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో బ్రాస్ ఐటమ్స్లో మనకి విగ్రహాల్లో చాలా ఉన్నాయండి. వన్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేయండి. సో ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి అన్నీ కూడా మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ లేకపోతే డెకరేటివ్ ఆర్టికల్స్ అని చెప్పుకోవచ్చు. సో కృష్ణుడి యొక్క విగ్రహం కానివ్వండి మీరు చూడొచ్చు, అమ్మవారి యొక్క విగ్రహం మీరు చూడొచ్చు, ఐడల్ చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వినాయకుడికి అవైతే మనకి సైడ్లో కనిపిస్తున్నాయి ఎలిఫెంట్స్, చాలా అందంగా ఉన్నాయి. బ్లాక్ పైన ఆ గోల్డ్ టైప్ ఫినిషింగ్ ఇచ్చారు, దానివల్ల చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. బుద్ధాస్ కానివ్వండి మీరు ఐడల్స్ చూస్తున్నారు, ఇవి కూడా యూజువల్గా గిఫ్టింగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ గిఫ్టింగ్ ఆర్టికల్స్ కూడా చాలా ఉన్నాయి. వాటితో పాటుగా బిగ్ సైజ్ దియాస్ ఏవైతే ఉంటాయో చాలా పెద్దగా ఉన్నాయండి సైజులో, ఆల్మోస్ట్ నా షోల్డర్ లెంత్ వరకు ఉన్నాయన్నమాట, అంత బిగ్ సైజెస్. సో ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. పికాక్లో డిజైన్లో కావాలన్నా, బేసిక్ మోడల్స్లో కావాలన్నా కూడా ఈ విధంగా లార్జ్ సైజ్ దియాస్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలామంది ఏంటంటే వ్రతాలు లైక్ పూజలు నోములు ఇవన్నీ చేసుకుంటారు కదండి. సో వాటికి ఏంటంటే వ్రతపీఠలు అనేది కంపల్సరీగా ఉంటుంది. బట్ వ్రతపీఠలు ఏంటంటే చాలామంది వాళ్ళు సొంతంగా కొనేసుకుంటారు, కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడే చేసుకుంటారు కాబట్టి రెంట్ బేసిస్లో తీసుకోవాలనుకుంటారు కదా. సో ఈ విధంగా ఏంటంటే ఈ వ్రతపీఠలు కూడా డిఫరెంట్ మీనాకారి డిజైన్లో కానివ్వండి, సిల్వర్ ప్యాటర్న్లో కానివ్వండి రెంట్కి కూడా ఇస్తారండి. సో ఎంత ప్రైస్ పడుతుంది, ఎన్ని అవర్స్కి ఇస్తారో వీటి యొక్క డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళని సంప్రదిస్తే వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తారు. ఇవన్నీ కూడా వ్రతపీఠలు. సో శ్రీ సాయి పూజా సామాగ్రిలో కంప్లీట్ స్టోర్ అంతా కూడా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేశానండి. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మణికంఠన్ గారు అడగాలనుకుంటున్నాను. సో మణికంఠన్ గారు, యూజువల్గా మనకి మార్కెట్లో చాలా పూజా స్టోర్స్ ఉన్నాయి. సో బేసిక్గా అంటే మీ స్టోర్కి వాళ్ళ స్టోర్కి ఉన్నటువంటి ఐటమ్స్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? లైక్ మ్యామ్ మార్కెట్లో చాలా పూజా స్టోర్స్ ఉన్నాయి, కానీ మీకు ఒకటే ప్లేస్లో అన్ని ఐటమ్స్ మాత్రం ఎక్కడ అవైలబుల్ ఉండవు. అండ్ ఇది మాది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పూజా స్టోర్ అండ్ లార్జెస్ట్ పూజా స్టోర్ ఇన్ హైదరాబాద్. మా దగ్గర ఉన్న వేరియేషన్స్ లైక్ మీకు మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ ఉండదు. అండ్ మా దగ్గర ఉన్న ఐటమ్ క్వాలిటీ కూడా మీకు మార్కెట్లో ఎక్కడ ఈ క్వాలిటీ ఐటమ్స్ అనేది ఎవరు మెయింటైన్ చేయరు మ్యామ్. లైక్ ఎట్లా చెప్పాలంటే మీకు కుంకుమ అనుకోండి, పసుపు అనుకోండి, ఎల్లైనా కానీ దే ఆర్ 2 to 3 క్వాలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి కస్టమర్కి ఏంటంటే మా దగ్గర వస్తే ఒక డివోషనల్ వైబ్స్ అనేవి ఉంటాయి మ్యామ్. లైక్ వాళ్ళు ఒక స్టోర్కి వచ్చినట్టు ఉండదు, వాళ్ళకి ఒక పూజా స్టోర్కి వచ్చినట్టు ఉండదు, ఒక టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఎందుకంటే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు కదా. సో మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ లైక్ కుంకుమ పసుపులో స్టార్టింగ్ ప్రైస్ ఎలా స్టార్ట్ అవుతాయి? కేజీ వచ్చేసి కుంకుమది 300 రూపీస్ ఉంది, 250 రూపీస్ ఉంది, అట్లా లైక్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అందులో కూడా. ఓకే, సో 30 years నుంచి మీరు ఈ స్టోర్ అనేది రన్ చేస్తున్నారని చెప్పారు కదా. గ్రాండ్ ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారండి, బండారు రామ్మల్లయ్య. ఓకే, సో 30 years అయిందా? 30 years. సికింద్రాబాద్ బ్రాంచ్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్, ఇది సెకండ్ బ్రాంచ్ మాది.
ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది, యాప్ కూడా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మేము డోర్ డెలివరీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మ్యామ్ మేము. ఓకే, అంటే ఆన్లైన్ ద్వారా కూడా మీ యొక్క ఐటమ్స్ పర్చేస్ చేయొచ్చా? మ్యామ్ ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా లైక్ ఎనీ ప్లేస్ నుంచి మీరు ఐటమ్ మా ఆన్లైన్ పోర్టల్లో ఆర్డర్ ఇవ్వచ్చు మ్యామ్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు విత్ ఇన్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ విజిట్ చేసి లేకపోతే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ షాపింగ్ కూడా ఉంది మ్యామ్. బయట కంట్రీస్ కి కూడా మేము యూఎస్ కి, ఆస్ట్రేలియా, యూకే అన్ని కంట్రీస్ కి కూడా మేము షిప్పింగ్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మా వ్యూవర్స్ కి మంచి కలెక్షన్స్ చూపించారు అండ్ అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదండి, పవిత్రమైన పూజకి కావాల్సినటువంటి పవిత్రమైన పూజా సామాగ్రి ఐటమ్స్ అయితే మనకి శ్రీ సాయి పూజా సామాగ్రి స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కావాల్సినటువంటి పూజా ఐటమ్స్ ఏంటంటే కొన్ని వస్తువులు మనకు దొరకవన్నమాట బయట, అలాంటి వస్తువులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. సో వెంటనే మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు. సో వీళ్ళ వచ్చేసి 2 బ్రాంచెస్ అండి, అమీర్పేట్లో 1 బ్రాంచ్ ఉంది అండ్ సికింద్రాబాద్లో కూడా వీళ్ళ బ్రాంచ్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 30 years నుంచి వీళ్ళు రన్ చేస్తున్నారండి. సో ఎలాంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.